హాయ్, నేను మీ గౌతమిని. వెల్కమ్ బ్యాక్ టు సోల్పురం సిస్టర్స్ అండ్ ఫ్యామిలీ. ఈ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్. నా బర్త్డే అయితే ముందు రోజే స్టార్ట్ అయిపోయింది. అది ఎలా అంటారా, మేమైతే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము నా బర్త్డే ముందు రోజే. అయితే బర్త్డేకి ఉండమన్నట్లు మా ఆడపడుచు ఇలా కేక్ తెచ్చి కట్ చేయించిందండి ముందు రోజే నాకు. మేమేమో మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళామండి. మా ఆడపడుచు వాళ్ళేమో అదే రోజే హైదరాబాద్కి వెళ్ళిపోయారు. సో అందుకు ఆ రోజు కట్ చేయించారండి. బర్త్డేకి వాళ్ళు ఉండరు అన్నట్లు ముందే కట్ చేయించారు నాకు. అయితే సడన్గా సర్ప్రైజ్ చేశారండి. ముందు నాకు తెలియకుండా తెచ్చి అప్పటికప్పుడు అంటే బయలుదేరే ముందర తీసుకొచ్చి అలా కట్ చేయించారండి నాతోనైతే. నాకైతే చాలా సర్ప్రైజ్గా చాలా హ్యాపీగా అనిపించిందండి. పిల్లలేమో నాకు గిఫ్ట్ తీసుకొచ్చారండి. అయితే ఎవ్రీ ఇయర్ ఇలాగే బర్త్డేస్ ఉన్న మదర్స్ డేకి ఇలా ఎప్పుడు గిఫ్ట్స్ తెస్తూనే ఉంటారు పిల్లలు. నాకైతే ఈసారి హ్యాండ్ బ్యాగ్ తెచ్చారండి పిల్లలు. చాలా బాగుంది హ్యాండ్ బ్యాగ్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగుందో బ్యాగ్ అయితే, చాలా బాగుంది. పిల్లలందరూ కలిసి మరపడుచుకు చెప్పారండి నా కోసం ఒక బ్యాగ్ తీసుకురమ్మని. తనే తెచ్చింది. అయితే 2 days బ్యాగ్ అయితే తెచ్చి ఇంట్లో పెట్టారు. నాకు అది అంటే నాకు కనిపించకుండా దాచిపెట్టేశారు. సడన్గా అప్పుడే తెచ్చి ఇచ్చారండి నాకు. సో నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే సడన్గా అలా ముందు రోజే చేసుకోవడం హ్యాపీ అండి. నా బర్త్డే రోజు అండి ఇది. అమ్మ వాళ్ళ ఊర్లోనే ఉన్నాము. ఇది ముందు రోజే వచ్చేసాము అమ్మ వాళ్ళ ఊరికైతే. అక్కడే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నామండి. బర్త్డే రోజు ఇలా మార్నింగే టెంపుల్కి అయితే వెళ్ళామండి. అందరం కలిసి ఇలా టెంపుల్కి వెళ్ళేసి అక్కడే చాలాసేపు కూర్చున్నాము. చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ టెంపుల్ అయితే. అక్కడే ఉండి ఇంటికి వచ్చేసాక మా నాన్న అయితే కేక్ తీసుకొచ్చారండి. ఫస్ట్ టైం అండి కేక్ తీసుకురావడం మా నాన్న. అంటే పెళ్ళైనాక ఫస్ట్ టైం అండి. ఎందుకంటే పెళ్ళైనాక ఎప్పుడూ అక్కడ చేసుకోలేదు బర్త్డే అయితే. ఎప్పుడైనా ఇక్కడే మా ఊళ్ళోనే చేసుకునేదాన్ని. సమ్మర్ హాలిడేస్ రాగానే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే వాళ్ళమండి. కానీ ఈసారి లేట్ అవ్వడం వల్ల అక్కడ చేసుకున్నామండి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే నావి. వీళ్ళు మా అమ్మ నాన్న అండి. ఇలా నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా హ్యాపీగా చేసుకున్నా అండి నేనైతే అమ్మ వాళ్ళ ఊళ్ళో. మా ఇంట్లో రెండు రోజులు నేను చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉందండి. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.